నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది అనే నమ్మకం ఉంది. పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలతో నూతన జిల్లా డీసీసీని ఎంపిక చేస్తాం. కర్ణాటక శాంతినగర్ ఎమ్మెల్యే హరీష్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1వ తేదీ ప్రజా పరిష్కార వేదికలో సమస్యల అర్జీలను స్వీకరించబడుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నంద్యాల విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులకు పాజిటివ్ పేరెంటింగ్ పై అవగాహన కార్యక్రమం. కాదర్బాద్ నరసింహారావు స్మారక సేవా సమితి. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో కురిసిన భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు, తప్పిన పెను ప్రమాదం పరిశీలిస్తున్న జిల్లా అధికారులు. నంద్యాల కానాల గ్రామంలో విద్యుత్ తీగల వల్ల దగ్ధమైన గడ్డివాము. ఉలిక్కిపడిన కాలనీవాసులు, అగ్ని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. ఆదోని బాయిచిగిరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో తమను 3.5 కోట్ల రూపాయలు మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. కర్నూలులో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమం. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి. జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు ఒడిత్య శంకర్ నాయక్. నంద్యాల గర్వకారణం నేషనల్ గోపాల్ రత్న అందుకున్న రజక అనురాధను సన్మానించిన రజక సోదరులు. నంద్యాలలో కాంగ్రెస్ పార్లమెంటరీ సంస్థాగత కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశమయ్యారు. సమావేశం అనంతరం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నియామకంపై అభిప్రాయాల సేకరణ చేశారు. ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే, నంద్యాల పార్లమెంటు అబ్జర్వర్ హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నూతన నాయకత్వంతో ముందుకు వెళ్తామని, నంద్యాల ప్రజలు పివి నరసింహారావు, నీలం సంజీవరెడ్డి లాంటి నేతలను గెలిపించారన్నారు. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది అనే నమ్మకం ఉందని, పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలతో నూతన జిల్లా డీసీసీని ఎంపిక చేస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సేవాదాలు, యూత్ కాంగ్రెస్, కేకేసి డిస్ట్రిక్ట్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్లు వర్గాలలో ఖచ్చితంగా గ్రామ స్థాయికి పోయి కూడా అందరి అభిప్రాయాలు సేకరించి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అదేవిధంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కేకేసి చైర్మన్ ఇంకొక అబ్జర్వర్ గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సుధాకర్ రెడ్డి అన్న 2 నిమిషాలు మాట్లాడి తర్వాత నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడునని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని ఆమె చెప్పారు. అర్జీలు మొదట తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు అర్జీలు ఇవ్వాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే జిల్లా కేంద్రంలోని వేదికకు రావాల్సిందిగా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఉదయం 9:30 జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. నంద్యాల విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో రామకృష్ణ పీజీ కళాశాల యందు పాజిటివ్ పేరెంటింగ్ కార్యక్రమం కాదర్బాద్ నరసింహారావు స్మారక సేవా సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డాక్టర్ ఉదయ్ శంకర్ మరియు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్టు టంగుటూరి స్వప్న గారు పేరెంట్ను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.
ఇందులో భాగంగా పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని, తల్లిదండ్రులు తమ వంతు పాత్ర బాధ్యతగా నిర్వహించినప్పుడు పిల్లల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది పేరెంట్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అపుస్మా నంద్యాల టౌన్ అధ్యక్షులు బాల మద్దిలేటి గారు, గౌరవ సలహాదారులు వాసవి దస్తగిరి గారు, జనార్దన్ రెడ్డి, రోటరీ సుబ్బయ్య, భూపాల్ రెడ్డి నుంచి గెలివి శ్రీకాంత్ గారు, కేఏఆర్ క్రిస్టియానా గారు మరియు సరస్వతి పీఠం ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ మాటలలో వాళ్ళు చెప్పేస్తారు, మాటలలో మా పెన్సిల్ నాకు పక్కన పెన్సిల్ భలే కనపడింది, నాకు బాగా నచ్చింది, తీసుకొచ్చేసానని చెప్తాను. తీసుకొచ్చేసానని చెప్పడం మనం ఏం రిప్లై ఇస్తాం? ఎందుకు తీసుకొచ్చేసాం, ఎప్పుడండి అవన్నీ మనం వింటే అంతే కదండి. మనం వింటే ఎక్కడ పిల్లవాడు కానీ ఆ పాప కానీ ఎక్కడైతే దాచిపెట్టండి మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎప్పుడైతే వాళ్ళ మాటలని వింటున్నాం వాళ్ళకేం తెలియదండి, ఇది తప్పు మీకు తెలియదు. సరస్వతి విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో ఖాదరాబాద్ నరసింహారావు గారి స్మారక దినోత్సవం సందర్భంగా ఈరోజు పాజిటివ్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అపుస్మా తరపున 15 పాఠశాలల నుంచి 200 మంది పేరెంట్స్ను ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రముఖ సైకాలజిస్ట్ స్వప్న గారు ఈరోజు పేరెంట్ గురించి చాలా గొప్పగా తెలియజేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ప్రతి పాఠశాల నుండి వచ్చినటువంటి పేరెంట్కు, తర్వాత వచ్చినటువంటి కరెస్పాండెంట్ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రామకృష్ణారెడ్డి సార్ గారు మరియు ఉదయ్ శంకర్ గారు వారి సొంత ఖర్చులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సమాజంలో తమ యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, సమాజానికి రాబోయేటువంటి యువతరం ఈ యొక్క దేశంలో ఉండేటువంటి పౌరులుగా దేశ అభివృద్ధి కోసం ఏ విధంగా నడవాలి అనేటువంటిది చిన్నతనంలోనే చేపట్టాల్సినటువంటి చర్యల గురించి, ఏదైతే ఒక జిజియామాత శివాజీని ఏ విధంగా దేశం కోసం పెంచిందో ఆ విధంగా ఉండేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సమాజానికి సమాజ హితం కోసం పనిచేసేటువంటి విధంగా ఈ యొక్క పిల్లలను ఏ విధంగా తయారు చేయాలనేటువంటి విషయం కోసం పేరెంట్స్కు మాత్రము అంటే 1 నుంచి 5 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ను ఈరోజు ఉండేటువంటి అపుస్మా మరియు సరస్వతి విద్యాపీఠానికి సంబంధించినటువంటి ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్కు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒక 2 గంటలు జరుగుతున్నది. ఇందులో నంద్యాల వాస్తవ్యులైనటువంటి టంగుటూరు సౌమ్య గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది. ఇందులో అపుస్మా, అదేవిధంగా శారదా విద్యాపీఠము, రామకృష్ణ విద్యా సంస్థలు దీనికోసం నిరంతరం పనిచేస్తున్నాయి. కాబట్టి సమాజ హితం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాల్లో దాంట్లో భాగంగా ఈరోజు ఖాదరాబాద్ నరసింహారావు యొక్క స్మారక సమితి కూడా భాగం పంచుకోవడం జరిగింది. ఈ యొక్క పేరెంట్స్కు ఏ విధంగా అవేర్నెస్ ఏర్పాటు చేయాలా, వాళ్ళ పిల్లలను ఏ విధంగా మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో శ్రీ ఉదయ్ శంకర్ గారు, అదేవిధంగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ జి రామకృష్ణారెడ్డి గారు ఆలోచన చేసి మాకు అపుస్మా ఆధ్వర్యంలో అదేవిధంగా సరస్వతి విద్యాపీఠం సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అంటే 30/11/2025 ఆదివారం నాడు ఉదయం 9:30కు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మోటివేషన్ స్పీకర్గా శ్రీమతి స్వప్న గారు, అదేవిధంగా మరి ఉదయ్ శంకర్ గారు, రామకృష్ణారెడ్డి సార్ గారు, మరి మిగతా కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంను దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క కరెస్పాండెంట్ మిత్రునికి, పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీశైలం సమీపంలోని హటకేశ్వరం చెంచులగూడెంకు చెందిన చిన్నదేవయ్య అనే యువకుడిపై ఎలుగుబంట్ల దాడి ఘటన వెలుగు చూసింది. మధ్యాహ్నం సమయంలో చిన్నదేవయ్య అనే చెంచు గిరిజనుడు దగ్గరలోని అడవి ప్రాంతంలోకి కట్టెలకు వెళ్లాడు. అదే క్రమంలో అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి చిన్నదేవయ్యకు తారసపడి చిన్నదేవయ్యపై దాడి చేసి తొడ భాగంపై గాయపరిచింది. గాయపడ్డ బాధితుణ్ణి
చికిత్స నిమిత్తం బంధువులు సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు మాత్రం ఎలుగుబంటి దాడితో గట్టిగా అరవడంతో బంధువులు వచ్చారని బాధితుడు చెప్పాడు. ఎలుగుబంటి దాడితో హటకేశ్వరం, గూడెం, చెంచు గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి దాడి విషయం తెలుసుకున్న శ్రీశైలం అటవీశాఖ రేంజర్ పరమేశ్వరులు సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోపల కట్టలోకి వెళ్ళిన భయపడి ఇంకా ఉరికొచ్చినాక తప్పించుకొని. ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్కు? మా వాళ్ళు తీసుకొచ్చినారు. మీ వాళ్ళు ఇచ్చారా? రేంజ్ హటకేశ్వరం ప్రాంతంలో ఒక చెంచు వ్యక్తి చిన్నదేవయ్య అనే అబ్బాయి అడవిలేకపోయి కట్టెలు సేకరిస్తూ ఉంటే అక్కడ ఎలుగుబంట్లు దాడి చేయడం జరిగింది. కొద్దిగా ఇంటర్నల్ పార్ట్స్ కూడా కొద్దిగా ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. సో అతనికి ఇక్కడ తగినంత ట్రీట్మెంట్కు ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా మేము మార్కాపూర్ పంపిస్తున్నాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పి ఇక్కడ లోకల్ డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆ పని చేస్తున్నాము. ఇన్ కేస్ అక్కడ కాకుండా ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే కూడా మేము అతని కేర్ తీసుకుంటాము. సో ప్రస్తుతానికైతే ఏం ప్రమాదం లేదు. మేము కేర్ తీసుకోవాల్సిన కేర్ మేము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. స్విచ్ యాడ్ డ్యాం సమీపంలో లింగాలగట్టు వరకు రోడ్డుపై పడిన భారీ కొండ చర్యలు, బండరాళ్లను, వాటి పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలతో శ్రీశైలం మండలంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కలిసి కొండ చర్యలపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి పాతాళగంగ డ్యాం వద్ద కొండ చర్యలు వరుసగా విరిగి పడుతుండడం, పైగా భక్తులు, వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదాలే తప్పాయి. ఈ విషయంపై అధికారులు స్పందించి కొండ చర్యలు విరిగి పడకుండా చేపట్టవలసిన చర్యలపై రెవెన్యూ, అటవీ, పోలీస్, జల వనరులు, మైనింగ్, R&B శాఖల అధికారుల కొండ చర్యల ప్రాంతాలకు వెళ్లి ఏ విధమైన చర్యలు చేపడితే బాగుంటుందని దానిపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో నివేదికను జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఇస్తామని, తదుపరి కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపడతామని ఆర్టీఓ తెలిపారు. రోడ్డు కట్టంగా పక్కన పడేస్తే కానీ నమస్కారం. ఈ మధ్య మెంతా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ట్రాక్ స్లైడింగ్ ఇక్కడ జరగడంతో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్డీఓ కమిటీగా ఇక్కడికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ మన సున్నిపేట దగ్గర స్విచ్ యార్డ్ నుంచి కింద లింగాలగట్ట వరకు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ 3 పాయింట్స్లో ల్యాండ్ స్లైడ్స్ ఆల్రెడీ జరిగిన వాటిని కూడా మేము అబ్జర్వ్ చేసాము. అదేవిధంగా రోప్వే శ్రీశైలంలో రోప్వే పాయింట్ దగ్గర, తర్వాత ఓల్డ్ పాతాళగంగా స్టెప్స్ దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్స్ గుర్తించాము. వాటికి సంబంధించి ఆ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ మనకి రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో మేము దాని మీద ఏం చేయాలనేది డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల కానాల గ్రామంలో పింగళి సూరన్న కాలనీలో విద్యుత్ వైర్లు తగలడంతో గడ్డివాములో మంటలు చెలరేగడంతో వెంటనే చుట్టుపక్కలలో ఉన్న కాలనీ వాసులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. కానీ గడ్డివాములో మంటలు ఎక్కువగా రావడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. పక్కన కొట్టాలు ఉండడంతో ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో వారి కొట్టాలపైన నీళ్లు చల్లడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా కాలనీలో విద్యుత్ వైర్ల కిందికి వేలాడడంతో గాలికి మంటలు రావడంతో పక్కనే ఉన్న గడ్డివాము దగ్ధం కావడం జరిగిందని,
ఇప్పటికైనా అధికారులు స్పందించి కిందకి వేలాడుతున్న విద్యుత్ వైర్లను వేలాడకుండా చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని పెబ్బేరు ప్రాంతానికి చెందిన వెంకట పద్మ దంపతులు తమ ఆరోగ్యం మెరుగుపరుస్తామని నమ్మించి కర్నూలు జిల్లా ఆధోని మండలం బైచిగిరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో తమను 3.5 కోట్ల రూపాయలు మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆధోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. దుర్గా సింగ్ తమ పొలంలో పూజలు చేయాలని నమ్మించి అక్కడ 3 అడుగుల లక్ష్మీ విగ్రహాన్ని బయటకు తీశాడని, పూజలు చేయకపోతే తమకు హాని జరుగుతుందని భయపెట్టడంతో తాము విడతల వారీగా డబ్బు చెల్లించామని దంపతులు వాపోయారు. విగ్రహం అమ్మేసి డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి 5 సార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడని ఆరోపించారు. చివరకు మోసపోయామని గ్రహించి డబ్బు తిరిగి అడగగా దుర్గా సింగ్ ముకుంద అనే వ్యక్తి గ్రామంలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరించారని దంపతులు తెలిపారు. దీనిపై పెబ్బేరు ఆధోని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ ఎమ్మెల్యేకు ఫోన్లో వివరించారు. మీరంతా ఇవన్నీ దాచిపెట్టుకున్నారా? మోసపోతారని ముందే తెలుసు మీకు? ఎవిడెన్స్ అంతా ఇక్కడ కాదులేండి, ఎంత హైదరాబాద్ చేయించిండారు కానీ. ఎవరు ఏ ఊరమ్మ మీది? నిలబడి ఇది పట్టుకొని చూపాడు సార్. వచ్చింది అదే అది ఓపెన్ చూడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరిలో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడు కదా. అది పోలీసులకి చెప్పిన వాళ్ళు అక్కడ కేసు తీసుకోండి, ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కేసు పెట్టమంటారు. ఇక్కడ అడిగితే అక్కడ మీ ఊరు కాబట్టి అక్కడ కేసు పెట్టమంటారు. వీళ్ళు అటు ఇటు తిరగలేకపోతా. దీనికి తోడు ఇంకా ఎవరో వాడి పేరు ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? వాళ్ళ ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరని అంటాము. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే పాపం వీళ్ళు ఎక్కడే పోతారు? డబ్బులు పోగొట్టుకున్నాం. ఎందుకని ఏమో సార్, ఇంకా మీరు అక్కడ చేయండి అంటారు సార్. తెలంగాణకు వస్తేనేమో ఇక్కడ జరిగిందని ఇక్కడ తీసుకున్నాడు అని చెప్పిండు సార్. సార్ మీకు పుణ్యమో సార్, మీరే మాకు న్యాయం చేయాలి సార్, మీరే మమ్మల్ని బ్రతికించాలి సార్, మీ మీద ఆధారం సార్. ఇంకా మేమే సార్, మేము తప్పనిస్తే మాకేం లేదు సార్. ఇంకా మేము ఇక్కడ న్యాయం చేయకపోతే మాకు సాగు వచ్చేదని కనుక్కున్నా ఏమిటి విషయం కనుక్కున్నా మోసం చేసిన డబ్బులు తీసుకున్నారు సార్. ఎంత డబ్బులు తీసుకున్నారు? 3 కోట్ల దాకా తీసుకున్నారు సార్. 3 కోట్ల మొత్తం ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని అదేదో అమ్మగారు తీస్తానని చెప్పి తీసి దాన్ని అమ్ముకొని మరి ఇచ్చినాం సార్. ఇవ్వకపోతే మీరు చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్.
కర్నూలులో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు నుంచి ఆర్ఎస్ రోడ్డు కూడలి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 400 మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకిల్ ర్యాలీ మొత్తం పూర్తి అయ్యేంత వరకు మంత్రి భరత్ సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. కర్నూలు జిల్లాలో డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉండటం సంతోషంగా ఉందని, పూర్తిగా నిర్మూలిద్దామని చెప్పారు. కొంచెం వెనకనా అన్నా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దీన్ని డ్రోన్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఆ గంజాయి సంబంధించిన మొక్కలు ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా నాశనం చేయడం జరిగింది. ముందు కూడా ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తే నాశనం అవుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దానికి మనము దరిదాపుల్లో కూడా రానియకూడదు. ముఖ్యంగా వాటికి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించాలా. పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు, వాళ్ళు ఏం మార్పులు వస్తూ ఉన్నాయని చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. గిరిజన ప్రజా సమైక్య విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని, ఇప్పటికే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు. వాళ్లకు నిజంగా ఎంత నష్టం వాలిపోతుందో అనే విషయాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని మనం ఇవాళ నుంచి కూడా ప్రారంభించకపోతే 225 కాదు కానీ 300 అసెంబ్లీ స్థానాలు వచ్చి కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదు. మనకు రిజర్వేషన్లో కూడా ఇయ్యరు, మనకు ఎమ్మెల్సీ కూడా ఇయ్యరు. ఎందుకంటే అలా మనం నడిచే ప్రవర్తనను బట్టి పాలకులు కూడా మనం చేయాలా వద్దా అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే మనం రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామో ఈ ప్రజా చైతన్య యాత్రను ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇది ప్రతి ఇంటింటికి వాడవాడలకు చైతన్యం తీసుకొచ్చి అందరూ కూడా ఉద్యమంగా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాము. మన ఒక ఉద్యమ నాయకుడిగా
ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో వడితే శేఖర్ నాయక్ గారిని మనం ఖచ్చితంగా ఒక నాయకుడిగా చేసి ఒక వ్యక్తిని ముందుకు పెట్టి మనం అందరం ఆయన ఆశయాలకు అనుగుణంగా మనము పోరాటం చేయాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉంటాను. మరొక విషయం ఏమంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా ఈ గిరిజనుల పైన మైదాన ప్రాంత గిరిజనులు అయితేనేమి మన ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేర్పిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు పోయే వాళ్ళు ఎవరైనా మంత్రులు కానీ ఎంపీలు కానీ వాళ్ళు అవుతారు. వాళ్ళు అంటే మంత్రులు ముఖ్యమంత్రి దగ్గర, కేంద్రం దగ్గర పోతే ప్రధానమంత్రి దగ్గర, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చొని వాల్మీకి వాళ్ళు ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని చెప్తారు. అదే కానీ జరిగితే నిజంగా మనం జీవితాంతం నాశనం అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంకా అభివృద్ధికి ఇంకా నోచుకోక మనం ఇంకా అభివృద్ధికి అమలుదూరంలో నివసిస్తా ఉన్నాం. అభివృద్ధి చెందినటువంటి కులాలను తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేస్తే ఎంత నష్టపోతామో, ఎంత ఇబ్బంది పడతామో ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని కూడా మనం వ్యతిరేకించాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఏదైతే రాజకీయ రిజర్వేషన్ మైదాన ప్రాంత గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే ఎదుర్కొంటామో అప్పుడు మనం పోరాటంలో గెలిచినట్టు. ఏదైతే ఎస్టీ కులాలను ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేరుస్తామని పాలకులు అంటున్నారో దాన్ని అడ్డుకున్నామంటే, దాన్ని మనం రాని కూడా ఆపినామంటే అప్పుడు మనం గెలిచినట్టు. అంతే తప్ప వేరేది ఏం చేసినా కూడా మనం ఇలాగే కూర్చుంటే గానీ మనము మన హక్కుల్ని మనమే కోల్పోతాము. మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకోవాలవుతాము. కాబట్టి దయచేసి ఈ ప్రజా చైతన్య యాత్ర ఏదైతే ప్రారంభించామో దీన్ని ప్రతి ఒక్కరు కూడా నడుపికిచ్చి సంకల్పంతో ఒక ముందు ఆశయంతో ముందుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మన కృష్ణా జిల్లా షబీరన్న గారితో అన్నగారితో ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల సాధన దిశగా ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య GPS జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజనుల యొక్క రాజకీయ రిజర్వేషన్ల యొక్క సాధన కోసం ఇవాళ గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇవాళ మేము ఈ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మా గిరిజన సమాజానికి ఈ సామాజిక చైతన్యం కలిగించడానికి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలని ఇవాళ జిల్లాల వారీగా దశల వారీగా ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పట్టణంలో ఇవాళ కృష్ణా జిల్లాకు సంబంధించి ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య GPS జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ సమావేశం ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా ఇవాళ గిరిజనుల యొక్క ఓట్లతో అధికారంలోకి వస్తున్నాయే తప్ప గిరిజనుల యొక్క ఓట్లతో ఎమ్మెల్యేలు అవుతూ, ఎంపీలు అవుతూ, మంత్రులు అవుతూ, ముఖ్యమంత్రులు అవుతూ, ప్రధానమంత్రులు అవుతూ ఇవాళ గిరిజనుల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా ఇవాళ అంటే నిర్లక్ష్యానికి ఇవాళ ఈ ప్రభుత్వం గురి చేస్తూ ఉంది. ఇవాళ మేమందరం కూడా ఓట్లు వేస్తేనే ఇవాళ ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు. ఇవాళ ఈ మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరికైతే ఓటేస్తే ఆ వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి మంత్రి అవుతా ఉన్నాడు. అంటే ఇవాళ గిరిజనుల ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు కానీ గిరిజనులకు ఉన్నటువంటి హక్కులను కాపాడడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నారని ఇవాళ ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 100లో 6% గిరిజనులకు రిజర్వేషన్ ఉన్నప్పుడు 175లో మాకు రావాల్సినటువంటి మా వాటా, మా కోటా, మా సీట్లన్నీ ఏమైపోయాయని కూడా ఇవాళ మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. అంటే మా ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కుప్పంలో మా గిరిజనుల యొక్క ఓట్లతో ఎమ్మెల్యే అయ్యాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు గిరిజనుల యొక్క ఓట్లతో ఎమ్మెల్యే ఇవాళ మంత్రి అవుతా ఉన్నాడు.
ఇవాళ పిఠాపురంలో గిరిజనుల యొక్క ఓట్లతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఇవాళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారే కానీ గిరిజనులు ఎందుకు చట్టసభల్లో మీ పక్కన మా ప్రతినిధి ఎందుకు లేడని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇవాళ నిధులు కేటాయిస్తా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల యొక్క సంక్షేమానికి. ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఇవాళ 55% మేము ఈ రాష్ట్రంలో ఇవాళ ఏజెన్సీతో పోల్చుకుంటే 55% మంది గిరిజనులు ఇక్కడ ఉన్నాం. ఇవాళ మా తాండాల పరిస్థితి చూడండి, మా గిరిజన గ్రామాల పరిస్థితి చూడండి, ఇవాళ మా చెంచు పెంటల యొక్క పరిస్థితి చూడండి, ఇవాళ మా గూడాల పరిస్థితి ఒక్కసారి వచ్చి చూడండి. మీరు నిజంగా మాతో ఒక్కరోజు మా కుటుంబాలలో మా ఇళ్లలో ఒక్కరోజు మీరు స్టే చేస్తే అంటే మాతో ఒకరోజు మీరు జీవిస్తే నిజంగా మీరు కూడా మాతో సమానమని మేము అనుకుంటాం. అంటే గ్రామాలలో తాగడానికి మంచినీళ్ళు లేవు, రోడ్లు లేదు, డ్రైనేజ్ లేదు, కనీసం పిల్లలు బడికి పోవాలంటే సరైన పాఠశాలలు లేవు, సరైన వైద్యం అందని ఇవాళ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవాళ అక్కడ ఉండడానికి స్థిర నివాసాలు లేవు. ఇవాళ గిరిజన బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇవాళ రోడ్లెమ్మడి ఇవాళ దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ దేశంలో దాపురించిందంటే ఈ పాలకుల యొక్క వైఫల్యం ఎంత మాత్రం ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. నంద్యాల పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్లో నివాసం ఉంటూ గోస్పాటు మండలం చింతకుంట్ల గ్రామంలో జూనియర్ వెటర్నరీ నర్సుగా పనిచేస్తున్న అనురాధ అనే మహిళ ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో నేషనల్ గోపాల్ రత్న అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా రజక సోదరులు ఆమె స్వగృహానికి వెళ్లి సన్మానించారు. రజక మహిళ అయిన అనురాధకు నేషనల్ గోపాల్ రత్న అవార్డు రావడం తమకెంతో సంతోషమని హర్షం వ్యక్తం చేశారు. సన్మానించిన రజక సోదరులకు అనురాధ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైతన్య, శంకర్ హాజరయ్యారు. ఆర్ఎంపీ శ్రీను, డీలర్ గిరి, రాజశేఖర్, రాము, నాగరాజు, ఆంజీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన అనురాధ మేడం గారు మనతో పుట్టి మనతో పెరిగి ఒక పెద్ద నేషనల్ అవార్డుని సాధించడం జరిగింది. సో దాన్ని అభినందిస్తూ మనం ఈరోజు అనురాధ మేడం గారికి మనం పురస్కారం చేస్తున్నాము. సో ఎందుకు ఈమెకు ఈ అవార్డు వచ్చింది అంటే ఈ మేడం గారు చింతకుంట్ల గ్రామం గోస్పాడు మండలంలోని వెటర్నరీ ఆఫీస్లో వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈమె చేసిన సేవలకు గాను ఢిల్లీలో నేషనల్ గోపాల్ రత్న అవార్డును నేషనల్లో థర్డ్ ప్లేస్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని అభినందిస్తూ మనం ఈరోజు మేడంని పురస్కరిస్తున్నాం. ధన్యవాదాలు. వందే మాత్రం గేయ ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 5 జిల్లాల బంకించంద్ర చటర్జీ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా క్రీడాకారులు, నిర్వాహకులు సామూహికంగా వందే మాత్ర గీతం ఆలపించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి చదరంగం బోర్డుపై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో చదరంగం పోటీలు నిరంతరం జరుగుతూ ఉండటం వల్ల విద్యార్థులలో చదరంగం క్రీడ పట్ల ఆసక్తి పెరిగిందన్నారు. చదరంగం క్రీడ మేధాశక్తిని పదులు పెడుతుందన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందని, గెలుపు ఓటములను స్వీకరించే ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 జిల్లాలకు సంబంధించి చెస్ కాంపిటీషన్స్ ఈరోజు ఇక్కడ నంద్యాలలో కండక్ట్ చేస్తున్నారు. అందుకు వారికి అభినందిస్తూ పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళంతా కూడాను ఈ గేమ్లో
పార్టిసిపేట్ అయినందుకు వారిని కూడా అభినందిస్తున్నాం. నంద్యాల పట్టణంలో చెస్ గేమ్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి గేమ్. రామ్ సుబ్బారెడ్డి గారు దాదాపుగా వారానికి ఒక చెస్ గేమ్ని ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో తర్వాత జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారిని అలాగే దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి డాక్టర్ రవికృష్ణ గారిని కూడా అభినందిస్తూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుతున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గేయ రచయిత 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 5 జిల్లాల నంద్యాల, కర్నూలు, ప్రకాశం, అనంతపురం, కడప డిస్టిక్ల ఓపెన్ చెస్ టోర్నమెంటు నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 150 × 100 రూపాయలు 15,000 క్యాష్ ప్రైజ్ వచ్చే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 15,000 క్యాష్ ప్రైజ్తో పాటు మెమోంటోలు, మెడల్స్ను కూడా అందజేయడం జరుగుతుంది గెలుపొందిన క్రీడాకారులకు. ఈసారి స్పెషల్ ప్రైజ్ అంటే లక్కీ ప్రైజ్గా 150 సంవత్సరాలు వందే మాత్రం పూర్తి చేస్తున్న సందర్భంగా 150వ ర్యాంకులో ఓపెన్లో ఎవరైతే ఉండారో వాళ్ళకు స్పెషల్ ప్రైజ్ 900 ప్లస్ మెమోంటోను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల జిల్లా క్రీడా భారతి, ఎన్ఆర్జీ చెస్ అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు సుమారుగా 230 మంది హాజరయ్యారు. మొత్తం 7 రౌండ్లలో వీళ్ళ ఫలితాలను నిర్ణయించడం జరుగుతుంది. అమెరికా లేకపోతే యూరోప్, రష్యాకు చెందిన వాళ్ళే ఉండేవారు. కార్పోవ్, కాస్పరోవ్ ఇట్లా పేర్లు వినిపించేది. ఎప్పుడైతే విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడో అప్పటి నుండి భారతదేశంలో చెస్కు ఒక నూతన ఉత్తేజం వచ్చి యువతలో, విద్యార్థుల్లో చెస్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో అనేక విజయాలు సాధించినటువంటి కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంట్యాల హరికృష్ణ వీళ్ళందరూ కూడా చాలా చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్స్గా, గ్రాండ్ మాస్టర్స్గా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చెస్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది, చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. గుకేష్ కూడా ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది. వీరందరి విజయాల తర్వాత చదరంగం పట్ల ఆసక్తి పెరగడం, దాంతోపాటు కోచింగ్ ఇచ్చే శిక్షకులు కూడా మనకు అందుబాటులో ఉండడంతో చాలా మంది నేర్చుకుంటున్నారు. ఈ చెస్, చదరంగం ఆడటం ద్వారా, పోటీల్లో పాల్గొనడం ద్వారా మనం విజయం సాధించాలనే ఆడాలి. అయితే చదరంగం క్రీడ నేర్చుకోవడము, ఆడడం, పోటీలో పాల్గొనడం ద్వారా మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది మీకు పెరుగుతుంది. మీరు చెస్ బోర్డు మీద దృష్టి పెట్టి ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎంత ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోకుండా ఏం చేయాలి నెక్స్ట్ అనే ఆలోచనతో ఎట్లా అయితే ముందుకు వెళ్తుంటారో అదే ఏకాగ్రత చదువులో కూడా పెడితే చదువులో కూడా గొప్పగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవితంలో గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం కూడా ఈ గేమ్ ద్వారా మనకు వస్తుంది. ప్రతిసారి మనం గెలవలేకపోవచ్చు, కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు గెలవలేకపోవచ్చు. గెలిచినప్పుడు తప్పనిసరిగా సంబరాలు చేసుకోవాల్సిందే, మళ్ళీ గెలవడానికి నిరంతర సాధన చేయాల్సిందే. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.